ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ దేవుని నామమున వందనాలు. బాగున్నారా? ఉదయకాల సమయంలో దేవుడు స్పష్టంగా మనతో మాట్లాడుతున్న మాట, దేవుని యొక్క వాగ్దానాన్ని మనం ధ్యానం చేద్దాం. చూడండి, ఆదికాండం 28వ అధ్యాయం 15వ వచనంలో మనం చూడగలిగితే ఈ రీతిగా రాయబడతా ఉంది, నేను మీతో చెప్పినది నెరవేరు వరకు నిన్ను విడువనని చెప్పాను. ఇక్కడ దేవుడు ఇస్సాకుతో మాట్లాడటం ప్రారంభిస్తూ అంటున్న మాట ఏంటయ్యా అంటే, నేను నీతో చెప్పింది నెరవేరే వరకు కూడా నేను విడువను అని చెప్పడం ప్రారంభిస్తూ ఉన్నాడు. అదే రీతిగా దేవుడి ఉదయకాల సమయంలో నీతో కూడా ఎన్నో విషయాలు చెప్తా ఉన్నాడు. నీకు దేవుడు ఏదైతే వాగ్దానం చేశాడో, దేవుడి పట్ల ఏదైతే నెరవేరుస్తాను మాట ఇచ్చాడో, అది తప్పక నెరవేరేంత వరకు కూడా నిన్ను విడిచిపెట్టడు అని దేవుడు చెప్పడం ప్రారంభిస్తూ ఉన్నాడు. కానీ కొంతమంది జీవితంలో ఇలాగ నెరవేర్పు జరగట్లేదు. ఎందుకయ్యా అంటే, దేవుడు విడిచిపెట్టడు కానీ వీరే దేవుని విడిచిపెట్టడం ప్రారంభిస్తూ ఉన్నాడు. దేవుడు మాటిచ్చి తప్పడు. ఆయన మాటిచ్చి తప్పడానికి నరుడు కాడు అని బైబిల్ వాక్యం చెప్తా ఉంది. దేవుడు మాట మీద నిలబడే దేవుడే, కానీ ఈ రోజున మనుషుడిగా ఉన్న నీవు కానీ నేను కానీ ఆయన మాట ప్రకారం బ్రతక ఆయన విడిచిపెట్టినప్పుడు మన జీవితంలో కార్యములు జరగవు. కానీ ఎప్పుడైతే భయం భక్తితో విశ్వాసంతో నమ్మకంగా యథార్థంగా భక్తి జీవితం కలిగిన ఎప్పుడైతే ఉంటావో, దేవుడు చేసిన వాగ్దానాన్ని ఆయన ఎంత మాత్రం నెరవేర్చకుండా నిన్ను విడిచిపెట్టడు అనే మాట దేవుడు స్పష్టంగా చెప్పడం ప్రారంభిస్తూ ఉన్నాడు. ప్రియమైన బిడ్డారా, ఈ దినాన నువ్వు దేవుడు నీ పట్ల చేసిన వాగ్దానం నెరవేర్చుకోవాలని ఆశ నీకుంటే నువ్వు దేవుడిని విడిచిపెట్టకు. నమ్మకంగా ప్రభుని ఆనుకో. దేవుడు నీకు ఇచ్చిన ఏదైతే నీకు చెప్పాడో అది నెరవేరేంత వరకు కూడా నువ్వు దేవుడిని విడవద్దు. ఏసేపును మీరు గమనించండి. ఏసేపు యొక్క పరిస్థితి ఏంటంటే, ఇదిగో చిన్ననాడే కళ ద్వారా దేవుడు తనకి దర్శనం ఇచ్చాడు. అయితే ఒక మాట మీరు ఆలోచించండి, అర్థం చేసుకోండి. అది నెరవేరే అంతవరకు కూడా కష్టం కలిగిన, బాధ కలిగిన, ఇబ్బందులు కలిగిన, అయిన వారే నెట్టేసిన, ఎలాంటి పరిస్థితి అయినా కానీ, సరసాలైన అవమానాలైనా అన్ని భరించుకుంటా దేవుని యందు నిలబడ్డాడు. ఆఖరికి ఆయన దర్శనం దేవుడు కోరుకున్నట్లుగా తన జీవితంలో నెరవేరటం మనం చూస్తాం. ప్రేమిణ బిడ్డారా, మనం కూడా కష్టాల్లో, బాధల్లో, ఇరుకుల్లో నుండి అన్నిట్లో ప్రయాణం చేసిన తర్వాతనే దేవుడు మనకు ఏదైతే చేయాలనుకున్నాడో అది తప్పక చేస్తాడు. ఆ విషయాన్ని మనం మర్చిపోకుండా నమ్మకంగా ఆ రీతిగా ఉందాం. దేవుడు ఈ వాగ్దానాన్ని మన జీవితంలో నెరవేర్పు కలుగు చేయను గాక. ఆమేన్, ఆమేన్.